Namaste. Welcome back to Saga Sindhuri YouTube channel. Om Namo Bhagavate Shri Ramanaya Namaha. Om Arunachaleshwaraya Namaha. చాలా కాలం తర్వాత ఒక అత్యద్భుతమైనటువంటి విషయంతోనూ ఒక గొప్ప యోగ రహస్యంతోనూ నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ చిన్న విషయం, ఈ అతి గోప్యమైనటువంటి విషయం తెలియక లోకంలో కొన్ని తరాలుగా మనుషులు విపరీతమైనటువంటి ఆందోళనకు, అనారోగ్యానికి, ఒక దయనీయమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయి జీవిస్తూ ఉన్నారు. వారి సమస్త రుగ్మతలకు మానసికపరమైనటువంటి, శారీరకపరమైనటువంటి, ఆధ్యాత్మికపరమైనటువంటి రుగ్మతలు అన్నిటికీ కారణం ఒకే ఒకటి ఉంది. ఆ గొప్ప విషయం తెలుసుకోబోయే ముందుగా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇది మీకు మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు. చూడండి, మనకు ఉన్నట్టుండి ఏ కారణము లేకుండా మనసులో ఒక భయం లాంటిది కలగడం, నిరాశ నిస్పృహలతో మనం అల్లాడిపోవడం, కారణం ఏంటో తెలియదు కానీ రోజంతా చాలా డల్గా ఉండటం, నిరాశగా ఉండటం, ఎందుకు దుఃఖం వస్తుందో కూడా తమకు తాము తెలియకుండా అలా గడిపేస్తూ ఉండటం, గుండె దడ, భయము, అదేవిధంగా ప్రాణభీతి, మరణ భయము, ఇంకా శరీరంలో ఎక్కడ చూసినా కీళ్ళ దగ్గర నొప్పులు, వాపులు, తరచుగా అనారోగ్య అయిపోతూ ఉండటం, చిన్న విషయానికే విపరీతంగా మానసిక ఒత్తిడికి గురైపోయి నిరాశ చెందిపోవడం, కుంగిపోవడం, ఇంకా తినే ఆహారం ఏదైతే ఉందో అది జీర్ణం కాకుండా మలబద్ధకంతో రోజంతా బద్ధకంగా ఉండటం. అంటే ఏ పని చేసినా కూడా, ఏ పని చేయాలన్నా కూడా ఒక రకమైనటువంటి బద్ధకం, దేనికి పాలుమాలకపోవడం, దేనికి ఉద్యుక్తులు అవ్వకపోవడం, జీవితం పట్ల నిరాశ ఉండటం, ఉత్సాహం లేకుండటం, ఏ పని ప్రారంభించాలన్నా ఆ మోటివేషన్ లేకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ మీలో కలుగుతూ ఉన్నాయా? ఇంకా శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధులు, ఉబ్బసం కావచ్చు, ఆయాసం కావచ్చు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి రుగ్మతలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీలో ఈ లక్షణాలు మీరు ఎప్పుడైనా గమనించారా? ఇంకా ఆధ్యాత్మిక పరంగా జీవిత పరమార్థానికి మనం కనెక్ట్ అవ్వకుండా ఉండటం. ఇక ఆధ్యాత్మిక సాధన విషయానికి వస్తే ఎంత ధ్యానం చేసినా, ఎంత సాధన చేసినా కూడా ధ్యానంలో సరిగా మెరుగుపడకపోవడం, నేను ఎంత సాధన చేసినా నాకు ఎటువంటి ఎదుగుదల ఉండటం లేదు, నాకు ఎందుకని ఏది కలిసి రావటం లేదు, ఏ సాధన నేను చేయలేకపోతున్నాను అంటే ఏకాగ్రత కొద్దిసేపు కూడా దేనిపైన, ధ్యానం మీదనే కాదు ఏ పని పైన కూడా ఏకాగ్రత పెట్టలేకపోవడం, చదువు పైన శ్రద్ధ తగ్గిపోవడం, పూర్తిగా జీవితం నరకప్రాయంగా ఉండటం. ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలన్నీ మీలో కనిపిస్తూ ఉన్నట్టయితే కనుక అందరూ అనుకుంటారు, ఇన్ని మానసిక, శారీరక, ఆధ్యాత్మిక రుగ్మతలకి, జబ్బులకి అనేక కారణాలు ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒకే ఒక కారణం ఉంది. వీటన్నిటికీ కూడా ఒకే ఒక కారణం. అదేంటంటే ప్రాణస్తంభన. ఇంగ్లీష్లో అయితే దీన్ని ప్రాణిక్ స్టాగ్నేషన్ లేదా ఎనర్జీ స్టాగ్నేషన్ అంటారు. అంటే మన శరీరంలో ఎక్కడ పడితే అక్కడ, ఏ అవయవం దగ్గర అయితే అవయవం దగ్గర ప్రాణశక్తి చలనం లేకుండా మురుగు కాలంలో ఉన్నటువంటి మురుగునీరులాగా చలనం లేకుండా స్తంభించిపోవడం. ఈ అద్భుతమైనటువంటి విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ విషయం తెలియకపోతే మన జీవితంలో ఎటువంటి నాణ్యత ఎప్పటికీ ఉండదు. మనం ఇది తెలియకుండానే జీవితాన్ని అలాగే నరకప్రాయంగా గడిపేస్తూ ఉంటాం. ఈ ప్రాణస్తంభన గురించి, ఎనర్జీ స్టాగ్నేషన్ గురించి మనం ఈరోజు తెలుసుకొని మనం ఎలా దాని నుంచి బయటపడాలో కొన్ని యోగ రహస్యాల ద్వారా, చిన్న చిన్న సాధనల ద్వారా
ఎలా దాని నుంచి బయటపడి మన జీవితాన్ని గొప్పగా మలుచుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రాణస్తంభన అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక నది పుట్టిన దగ్గర నుంచి అలా ప్రవహిస్తూ ఎటువంటి అడ్డంకి లేకుండా సముద్రంలో కలిసేంత వరకు స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంటే ఆ నది యొక్క నీరు చాలా స్వచ్ఛంగాను, జీవశక్తి సమన్వితంగాను, చాలా గొప్పగా స్వచ్ఛంగా ఉంటాయి. అలా కాకుండా ఆ నదికి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి ఒక చోట అన్నీ నిలిచిపోతే కనుక కొన్నాళ్ళకు ఆ నిలిచిపోయినటువంటి నీరు మురుగునీరుగా మారిపోతుంది. దాని నుంచి దుర్వాసన వస్తుంది. అంటే స్వచ్ఛత పోయి అందులో నుంచి దుర్వాసన వెదజల్లడం ప్రారంభమవుతుంది. అంటే జీవం ఉన్న ప్రతి ఒక్కటి కూడా నిరంతరం కదులుతూనే ఉండాలి. కదలికే జీవానికి ప్రతీక. మరి అదేవిధంగా ఎప్పుడైతే జీవ ప్రవాహం యొక్క కదలిక నిలిచిపోతుందో అక్కడల్లా కూడా మృత్యు ఏర్పడుతూ ఉంటుంది. అక్కడల్లా కూడా అశక్తత, రోగం ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మన శరీరంలో కూడా ప్రాణశక్తి మన 72,000 నాడుల గుండా నిరాటంకంగా ప్రవహించింది అనుకోండి. నిజానికి మనలో ఉన్నటువంటి జీవ చైతన్యం చాలా ఉత్సాహంగాను ఉరకలెత్తుతూ ఉంటుంది. మనం ఏ పని చేయాలన్నా విపరీతమైనటువంటి ఉత్సాహంతో చాలా గొప్ప శక్తిగా మనం శక్తివంతులుగా తయారవుతూ ఉంటాం. అలా కాకుండా ఈ ప్రాణశక్తి కొన్ని చోట్ల ఎక్కడైతే నాడులు మూసుకుపోయి, అంటే ప్రాణం ప్రవహించే సబ్టల్ నర్వ్స్, దీన్ని మనం ప్రాణిక్ నాడీస్ అంటాం. ఈ నాడులు కనుక, శక్తి ప్రవహించే నాడులు మూసుకుపోయి కనుక ఉన్నట్లయితే కనుక ఆయా ప్రదేశాల్లో ఈ ప్రాణశక్తి కదలకుండా అలాగే నిలిచిపోతుంది. మీకు ఆయుర్వేద గ్రంథాల్లోనూ యోగశాస్త్ర గ్రంథాల్లోనూ ఈ విషయం చెప్తుంటారు. ప్రాణం కదిలినప్పుడే శక్తి పుడుతుంది, ప్రాణం స్తంభించిపోయినప్పుడు అక్కడ రోగం ఏర్పడుతుంది. ఈ యొక్క ఎనర్జీ స్టాగ్నేషన్, ప్రాణస్తంభనయే మన సమస్త మానసిక, శారీరక, ఆధ్యాత్మిక రోగాలకు మూల కారణం. నేను చెప్పినటువంటి లక్షణాలన్నీ మీలో కనిపించినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి, మీ యొక్క సమస్యకు, మీ యొక్క అనారోగ్యానికి, మీ యొక్క నిరుత్సాహానికి, నిస్పృహలకు అన్నిటికీ కూడా కారణం ఈ ప్రాణస్తంభన. మీ శరీరంలో ప్రాణం అనేక చోట్ల నాడీ ప్రవాహాల్లో ఆటంకం ఏర్పడడం వల్ల స్తంభించిపోయి ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఈ ప్రాణస్తంభన అనేది ఎందుకు ఇలా జరిగింది? దానికి కారణం ఏంటి అంటే దీనికి 3 కారణాలు ఉన్నాయి. 3 శాస్త్రీయపరమైనటువంటి కారణాలు. ఇది బయట దేశాల్లోనూ అనేక మంది శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా నిర్ధారించినటువంటి విషయం. 3 కారణాల వలన మన శరీరంలో ప్రాణిక్ ఫ్లో అనేది దానికి ఆటంకం ఏర్పడి ఈ ప్రాణస్తంభన, ఎనర్జీ స్టాగ్నేషన్ అనేది జరుగుతుంది. అందులో మొదటిది ఏంటంటే సరైనటువంటి ఆక్సిజన్ మన శరీరంలో ఉన్నటువంటి కణాలకు అందకపోవడం. అంటే ఆక్సిజనేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం. ఇది ఎందుకు జరగదు? ఎందుకు ఆక్సిజన్ మన శరీరంలో అన్ని కణాలకు అందదు అంటే ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ అనేది మన ఊపిరితిత్తుల గుండా లోపలికి తీసుకోబడి ప్రతి ఒక్క శరీరంలో తలద వెంట్రుకల నుంచి కాలిగోటి దగ్గర వరకు ఉన్నటువంటి 7 మిలియన్ ట్రిలియన్ కణాలకి, సెల్యులర్ కణాలకి అందితేనే ఆ ప్రతి కణము కూడా ఆక్సిజన్ని తీసుకొని మండించి, ఉష్ణాన్ని పుట్టించి శక్తిని విడుదల చేస్తాయి. దీన్ని ఏటీపీ అంటారు. ఈ ఏటీపీ రేటు తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి కణానికి తీసుకోవడానికి కావాల్సినంత ఆక్సిజన్ నువ్వు పీల్చుకోలేకపోతే అప్పుడు ఆక్సిజనేషన్ అనేది తగ్గిపోతుంది శరీరంలో. మరి నువ్వెందుకు పీల్చుకోవు అంటే ఇప్పుడే మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకోండి. మీరు శ్వాస తీసుకున్నప్పుడు మీ ఛాతీ భాగం ఉబ్బుతోందా, లేదంటే ఛాతీ భాగంతో పాటు మీ కడుపు భాగం కూడా ఉబ్బుతోందా? ఈ 2 ఇప్పుడే గమనించుకోండి. ఒకవేళ కనుక మీకు ఛాతీ భాగం మాత్రమే ఉబ్బుతోంది అన్నట్లయితే కనుక దాన్ని షాలో బ్రీతింగ్ అంటారు. ఈ యొక్క శ్వాస ప్రక్రియ వలనే ఆక్సిజన్ సరిగా తీసుకోలేకపోతాం, పూర్తిగా తీసుకోలేకపోతాం.
ఎప్పుడైతే మన బెల్లి అంటే మన కడుపు కూడా శ్వాస తీసుకున్నప్పుడు ఉబ్బుతుందో, శ్వాస వదిలినప్పుడు లోనికి వెళ్తుందో, అది సరైనటువంటి శ్వాస ప్రక్రియ. మనిషికి ప్రాథమికంగా ఈ చిన్న విషయం గమనించుకోలేక అనేక రోగాల బారిన పడిపోతూ ఉంటాం. లక్షల హాస్పిటల్స్లో మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. షాలో బ్రీతింగ్ వల్ల తగినంత ఆక్సిజన్ తీసుకోలేక, ప్రతి కణానికి కావాల్సిన ఆక్సిజన్ అందక, ఆ కణం శక్తిని ఉత్పత్తి చేయక, ఆ స్థలంలో ఈ ప్రాణస్తంభన అనేది జరిగిపోతుంది. రెండవది నైట్రిక్ ఆక్సైడ్. మన శరీరంలో మన నాజల్ వ్యవస్థలో అంటే శ్వాసకోశ వ్యవస్థలోనూ, అదేవిధంగా రక్తనాళాల్లోనూ, ఊపిరితిత్తుల్లోనూ ఈ యొక్క నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక గ్యాసు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీన్ని శాస్త్రవేత్తలు మిరాకిల్ మెడిసిన్ అంటారు. మిరాకిల్ మెడిసిన్. ఇదేం చేస్తుందంటే, ఈ నైట్రిక్ ఆక్సైడ్ కనుక తగినంతగా ఉత్పత్తి కాకపోతే ఏం జరుగుతుందంటే, విపరీతమైనటువంటి హై బీపీ వచ్చేస్తుంది. హై బీపీ వచ్చినప్పుడు హార్ట్ అటాక్స్ వస్తాయి, గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి, అదేవిధంగా నిస్సత్తువ ఏర్పడిపోతూ ఉంటుంది. ఇక జీవితంలో చాలా కుంగిపోతూ ఉంటాడు. ఈ నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిపోతే హై బీపీ ఎందుకు వస్తుందంటే, నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే మన రక్తనాళాలను డైలేట్ చేస్తుందంటే బాగా వెడల్పుగా విస్తరిస్తుంది, అంటే విశాలం చేస్తుంది, కుంగిపోకుండా విశాలం చేస్తుంది. అప్పుడు ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది, బ్లడ్ బాగా రక్తనాళాల్లో పంప్ చేయబడి ప్రతి ఒక్క కణానికి కూడా రక్తం అందుతుంది. ఆ రక్తంతో పాటు కలిసిన ఆక్సిజన్ కూడా అందుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఎందుకు తగ్గిపోతుందంటే, చాలామందికి ముక్కుతో కాకుండా నోటితో కూడా ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటారు. నోటితో ఎక్కువ పీల్చుకుంటే కనుక వాళ్ళలో నైట్రిక్ ఆక్సైడ్ అనేది, ఆ గ్యాస్ అనేది తక్కువగా ఫామ్ అవుతుంది. ఇంకొకటి, ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఇంకా ఏం చేస్తుందంటే మన శరీరంలో లైంగిక సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా మన వైటాలిటీని అంటే మన ఉత్సాహాన్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేస్తూ ఉంటుంది. ఇది మన శరీరంలో మనం గాలి పీల్చుకున్నప్పుడు అనేక రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఒక యాంటీవైరల్ గాను, యాంటీ ఫంగల్ గాను మారి ఆ యొక్క బ్యాక్టీరియాలను, వైరస్లను చంపేస్తుంది. మరి తగినంత నైట్రిక్ ఆక్సైడ్ నీ శరీరంలో కొన్ని చోట్ల ఉత్పత్తి కాకపోతే కూడా అప్పుడు ఏం జరుగుతుందంటే, రక్తనాళాలు కుచించుకుపోయి, మూసుకుపోయి ప్రాణము ఒక నాడి నుంచి ఇంకొక నాడికి సరఫరా కాకుండా ఆగిపోతుంది. అక్కడ కూడా ప్రాణస్తంభన ఏర్పడుతుంది. ఇక మూడవ కారణం, చాలా ముఖ్యమైనటువంటి కారణం, మనకు మెదడు నుంచి ఈ గుండెను, కడుపును కలుపుతూ ఒక ప్రధానమైనటువంటి నరం ఒకటి ఉంటుంది. దీన్ని వేగస్ నర్వ్ అంటారు. వేగస్ నర్వ్. దీని పని ఏంటంటే, ఇది మన యొక్క భావోద్వేగాలను కంట్రోల్ చేస్తుంటుంది. చూడండి, మనకు బ్రెయిన్లో ఎక్కువ టెన్షన్ అయితే గుండె వేగంగా కొట్టుకుంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటే మనకు బ్రెయిన్లో ఎక్కువ టెన్షన్ ఏర్పడుతుంటుంది. అదేవిధంగా టెన్షన్ ఎక్కువైపోయినప్పుడు కడుపులో కూడా చాలా భయంగాను, చాలా గుబులుగాను ఉంటుంది. ఈ విధంగా ఈ వేగస్ నర్వ్ అనేది మన యొక్క భావ సమతౌల్యతను కంట్రోల్ చేస్తూ ఉంటుంది, భావోద్వేగ సమతౌల్యతను. ఇంకా ఇది ఏం చేస్తుందంటే, మన అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది. సింపాథెటిక్ నర్వ్ సిస్టమ్ అంటారు, తర్వాత పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. అంటే రెండు రకాల నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థలు మన శరీరం లోపల ఉంటాయి. ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే, ఫ్లైట్ ఆర్ ఫైట్ సిచ్యువేషన్ అంటే ఏదైనా హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే మన శరీరాన్ని అప్రమత్తంగా ఉంచుతుంది, చాలా వేగంగా కదిలించి ప్రమాదం తప్పించుకున్నట్టు చేస్తుంది. ఇంకోటి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్కు ఆపోజిట్గా పనిచేస్తుంది. అంటే ఇది శరీరాన్ని ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా కాకుండా,
చాలా రిలాక్స్డ్గా ఉంచుతుంది. అంటే నువ్వు రిలాక్స్ అవ్వగలగాలి అంటే, నువ్వు విశ్రాంతి తీసుకోవాలి అంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తూ ఉండాలి. అదేవిధంగా నువ్వు తిన్నది జీర్ణం కావాలంటే ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉండాలి. అదేవిధంగా మన శరీరంలో మృత కణాల స్థానంలో మళ్ళీ జీవకణాలు ఉత్పత్తి కావాలన్నా, మన శరీరం మెటబాలిజం బాగా గొప్పగా పెరిగి శరీరం వృద్ధి కావాలన్నా కూడా ఈ యొక్క పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కారణమవుతూ ఉంటుంది. ఇదే నిద్రను కూడా కలిగిస్తుంది. మరి ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే మన యొక్క వేగస్ నర్వ్ అంటారు. ఇది మన గొంతు లోపల నుంచి మన మెదడును గుండెను కలుపుతూ ఉంటుంది. ఈ వేగస్ నర్వ్ అనేది కొంతమందిలో చాలా వీక్గా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ఎక్కువ స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. మనం ఎప్పుడు కూడా భయము ఆందోళనతో జీవిస్తూ ఉంటాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో మనం బాధపడుతూ ఉంటాం. అదేవిధంగా మనం ఎంత నిద్రపోయినా కూడా మనకు నిద్ర రాదు. ఒకవేళ బాగా నిద్రపోయినా కూడా నిస్సత్తువుగానే ఉంటుంది. ఎప్పుడు చూసినా శరీరంలో జీవం లేకుండా, శక్తి లేకుండా నిస్సత్తువుగానే ఉంటాం. అంటే మనం ఎప్పుడు రిలాక్స్ అవ్వలేము. నిరంతరం విపరీతమైనటువంటి ఆలోచనలతో, టెన్షన్తో మనిషి అల్లాడిపోతూ ఉంటాడు. ఎప్పుడంటే వేగస్ నర్వ్ ఈ పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ని సరిగా కంట్రోల్ చేయకపోతే, ఈ ఎప్పుడైతే ఈ ఎక్కువ స్ట్రెస్ రిలీజ్ అయిపోయిందో, వేగస్ నర్వ్ డీయాక్టివేట్ అయిపోయి సరిగా పనిచేయక ఎక్కువ స్ట్రెస్ రిలీజ్ అయిపోయిందో, అప్పుడు కూడా హై బ్లడ్ ప్రెషర్ వచ్చి మన యొక్క ప్రాణస్తంభన అనేది జరిగిపోతూ ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటో కదండి, రక్తనాళాలన్నీ కూడా సన్నగా కుచించుకుపోతే అప్పుడు రక్తం కోసం గుండె ఎక్కువగా కొట్టుకుంటుంది. కాబట్టి దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటారు. మరి రక్తనాళాలు సన్నగా, నాడీ వ్యవస్థలో సన్నగా అయిపోయినప్పుడు ఆక్సిజన్ సరిగా సప్లై కాక, ఆక్సిజన్లో ఉన్నటువంటి ప్రాణశక్తి సరిగా సప్లై కాక ఆయా అవయవాల్లో, ఆ స్థలాల్లో ఈ ఎనర్జీ స్టాగ్నేషన్, ప్రాణిక్ స్టాగ్నేషన్, ప్రాణస్తంభన అనేది కలుగుతూ ఉంటుంది. యోగశాస్త్రంలో ప్రాణం చలిస్తేనే శక్తి పుడుతుంది, ప్రాణం చలించకుండా స్తంభించిపోతే మృత్యు ఏర్పడుతుంది, శక్తిహీనత కలుగుతుంది అని చెప్పబడింది. మరి ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు 199 మందికి ఈ యొక్క ప్రాణస్తంభన అనేది కాస్త అక్కడో ఇక్కడో ఉండనే ఉంటుంది. దానివల్లనే మన మానసికపరమైన, శారీరకపరమైనటువంటి, ఆధ్యాత్మికపరమైనటువంటి ఎదుగుదల లేకుండా ఉంటాం. మరి ఈ ప్రాణస్తంభనని మనం అరికట్టాలంటే మనం ఏం చేయాలి అంటే, మన లోపల ఆక్సిజన్ బాగా సప్లై అవ్వాలి. నైట్రిక్ ఆక్సైడ్ అనే గ్యాస్ బాగా పుష్కలంగా మన శరీరంలో ఉత్పత్తి అవ్వాలి. మన వేగస్ నర్వ్ అనేది చాలా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఈ 3 ఎప్పుడు జరుగుతాయి అంటే నీ శరీరాన్ని తగినంతగాను కదిలించినప్పుడు. నెంబర్ 1 పాయింట్, మనం ఎప్పుడైతే కొన్ని ఆరోగ్యవంతమైనటువంటి కదలికల ద్వారా శరీరాన్ని ఒక పద్ధతి ప్రకారం కదిలించినట్లయితే ఈ ప్రాణిక్ స్టాగ్నేషన్ అనేది జరగదు. రెండవది, మన శరీరంలో ప్రాణశక్తిని జాగృతం చేసే విధంగా, చైతన్యపరిచే విధంగా కొన్ని ప్రాణాయామాలు మనము చేయగలిగితే కనుక ఇంకా వేగంగా ఈ ప్రాణిక్ స్టాగ్నేషన్ అనేది, ప్రాణస్తంభన అనేది తొలగిపోతూ ఉంటుంది. చూడండి, చాలామంది శాస్త్రవేత్తలు దీన్ని నిరూపించారు. మనకు భ్రామరీ ప్రాణాయామం అని ఒకటి ఉంటుంది. అంటే మనము ఈ యొక్క తేనెటీగలు బీ సౌండ్ అని సౌండ్ చేస్తాయి. అదే సౌండ్ను మనము మన మెదడులో, మన తలలో ప్రొడ్యూస్ చేయగలిగితే అది భ్రామరీ ప్రాణాయామంలో జరుగుతుంది. భ్రామరీ ప్రాణాయామం చేసినప్పుడు మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ అనేది 20 రెట్లు అధికంగా ఉత్పత్తి అవుతుంది కేవలం 3 నిమిషాల భ్రామరీ ప్రాణాయామంలో. ఎప్పుడైతే మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అయిందో అప్పుడు ఎనర్జీ స్టాగ్నేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ప్రాణం సవ్యంగా ప్రవహిస్తుంది మన యొక్క ప్రాణనాడుల్లో. అదేవిధంగా మన వేగస్ నర్వ్ బాగా ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా ఉండాలంటే మనం ఉజ్జయి ప్రాణాయామం,
సముద్ర ఘోషను పోల్చదగిన విధంగా సముద్ర ఘోష లాంటి సౌండ్ చేస్తూ మనం ఉజ్జయి ప్రాణాయామం చేస్తాం. 2 నిమిషాల ఉజ్జయి ప్రాణాయామం వలన ఈ యొక్క వేగస్ నర్వ్ అనేది విపరీతమైనటువంటి శక్తివంతంగా మారిపోతుంది. మరి ఈ చిన్న చిన్న సాధనలు మన శరీరంలో ప్రాణశక్తిని జాగృతం చేసే సాధనలు మనం చేయాలనుకుంటే కనుక అనుభవం పొందినటువంటి గురువు, సాధన చేసినటువంటి గురువు ప్రతి ఒక్కరికి అవసరం అవుతారు. మరి మహర్షి తపోవన్ నూతనంగా ఈ యొక్క సంవత్సరం ఈ నెలలోనే ప్రారంభించబడింది. చిత్తూరు జిల్లా మదనపల్లి ఇక్కడ మన నూతన ఆశ్రమం మహర్షి తపోవనం. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నిజమైనటువంటి శాస్త్రీయమైనటువంటి యోగ విద్యను అదేవిధంగా ధ్యాన విద్యను నేర్పించడానికి మేము ఇక్కడ ఆశ్రమం అతి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల కూడా నెల చివరిలో 3 రోజుల పాటు 4వ వారం చివరిలో 3 రోజుల పాటు ఇక్కడ ఉచితంగా వసతి భోజనంతో మేము ఈ యొక్క యోగ విద్యను నేర్పించడం జరుగుతుంది. ఈ నెల కూడా 27, 28, 29 జూన్ 27, 28, 29 ఈ యొక్క రోజుల్లో ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి. ఇక్కడ ఒక అథెంటిక్ ప్రాణాయామాల ద్వారా శాస్త్రీయపరమైనటువంటి యోగా థెరపీ ద్వారా కొన్ని ప్రాణాయామాలను నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మంచి యోగా సీక్వెన్స్ నేర్పించడం జరిగింది. గురు సమక్షంలో రోజంతా ఈ సాధన చేయిస్తూ మీకు నేర్పించడం జరుగుతుంది. ప్రామాణికంగా సరైన విధంగా ప్రాణాయామము యోగ విద్యను మీరు నేర్చుకుని నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్లాసులకు హాజరై 3 రోజుల పాటు జరిగే ఈ క్లాసులకు హాజరై నిజమైనటువంటి యోగ విద్యను అదేవిధంగా ప్రామాణికపూర్వమైనటువంటి యోగ విద్యను మీరు నేర్చుకుని 10 మందికి నేర్పించే యోగాచార్యులుగా తయారవుతారని ఆశిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.